బాబ్లీ వివాదాన్ని విపక్షాలు పార్లమెంట్లో ప్రస్తావించాయి. ఈ అంశంపై కేంద్రం తక్షణం జోక్యం చేసుకుని ప్రాజెక్టులను నిలుపుదల చేయించాలని డిమాండ్ చేశాయి. మహారాష్ట్ర ప్రయోజనాల వైపే కేంద్రం మొగ్గు చూపుతోందని ఆరోపిస్తూ తెలుగుదేశం, తెరాస, వామపక్షాల నేతలు ఉభయ సభల నుంచి వాకౌట్ చేశారు. బాబ్లీకి వ్యతిరేకంగా నిన్న ఢిల్లీలో పార్లమెంటు మహా ముట్టడి కార్యక్రమం ద్వారా నిరసన తెలిపిన విపక్షాలు ఇవాళ కూడా ఆందోళన కొనసాగించాయి. ఈ ఉదయం తెలుగుదేశం, తెరాస, లెఫ్ట్ నేతలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టాయి. బాబ్లీ ప్రాజెక్టు ఆపేయాలంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఈ అంశంపై తెలుగుదేశం లేవనెత్తింది. కేంద్ర ప్రభుత్వం జల సంఘాల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా గోదావరిపై బాబ్లీ సహా 12 అక్రమ ప్రాజెక్టుల్ని మహారాష్ట్ర నిర్మిస్తోందని ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టుల వల్ల తెలంగాణ ప్రాంతంలోని శ్రీరామ్ సాగర్ కు చుక్క నీరు అందదని, భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందని లోక్సభలో టీడీపీ నేత ఎర్రన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కేంద్ర జల సంఘం వివిధ సందర్భాల్లో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి మహారాష్ట్ర ప్రభుత్వం దురాగతాలకు పాల్పడుతోందని రాజ్యసభలో తెదేపా నేత మైసూరారెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను అక్రమంగా అడ్డుకుంటున్న మహారాష్ట్ర తీరుపై కేంద్రం నిపుణుల కమిటీని నియమించాలని కోరారు. ఆ కమిటీ మహారాష్ట్రలో పర్యటించి నిజానిజాలను నిర్ధారిస్తే ఆ ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. మహారాష్ట్ర గవర్నమెంట్ వితౌట్ కాంకరెన్స్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వితౌట్ permission of the CWC, they are constructing Babli and 11 other projects. Babli issue is pending in the Supreme Court. That issue was raised long back in the same house, sir. The union government should appoint one expert committee. We have no objection. The expert committee should visit if they are violated or not. They have given CWC permission or not. They have taken concurrence from the Andhra Pradesh government or not. These are the essential requirements for construction of any project. So the government should respond on this issue, sir. On the upstream of the SRSP, the Maharashtra government is constructing 12 projects including Babli without any guidelines, without authorization, without award also, sir, without any permissions of government India and CWC also. This is all against all the norms of the irrigation norms, sir. Government of India to appoint a technical committee or a political committee to effect the compromise, because the Supreme Court also gave a direction, why not you have a conciliatory mechanism, why not you compromise out of the court settlement. That's why I am requesting government of India to appoint a committee. దీనిపై కేంద్రం ఏమాత్రం స్పందించలేదంటూ తెదేపా, వామపక్షాలు, తెరాస లోక్సభ నుంచి వాకౌట్ చేశాయి. ఇంత అడ్డగోలుగా బచావత్ అవార్డు తాలూకా తీర్పుని ఉల్లంఘించి ఈ రోజు కార్యక్రమాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ప్రేక్షపాత్ర వహిస్తుంది. ప్రధానమంత్రి కూడా రెస్పాండ్ కాలేదు. కనీసం 0 అవర్లో మేము స్టేట్మెంట్ ఇస్తామని కూడా ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కూడా రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళ యాటిట్యూడ్ మహారాష్ట్ర ప్రభుత్వానికి మేలు చేకూర్చే విధంగా ఉందని మేము గ్రహించిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాకౌట్ చేసింది. సహజంగా ఇది 2 రాష్ట్రాల ప్రజల మధ్య వైమనస్యాలకు, తీవ్రమైనటువంటి తగువులకు దారితీస్తుంది. కేంద్రంలో ఈ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అది తెర వెనకైనా చర్చించుకోవచ్చు, లేదా ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాల ప్రభుత్వాల ప్రతినిధులను కూర్చోబెట్టి రైట్ ఏదో తప్పేదో తేల్చి మనం చెబుతున్నటువంటి వాటిలో అభ్యంతరం ఉంటే ఆ మాట చెప్పమనండి. ఈ మాట చెప్పరు, ఆ మాట చెప్పరు, కనీసం పార్లమెంటులో అలాంటి కమిటీ వేస్తామని చెప్పరు. అందువల్ల మా తీవ్రమైనటువంటి నిరసన తెలియజేసి వాకౌట్ చేసి బయటకు వచ్చారు. ముఖ్యమంత్రి గారు ఘోరంగా విఫలమైనరు. ఆఖరికి సుప్రీంకోర్టు చెప్పింది 2 రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీది, కేంద్రం కూడా కాంగ్రెస్ పార్టీ, మీరు కూర్చొని మాట్లాడుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే కూడా ఈ ముఖ్యమంత్రి ఏకాభిప్రాయం రాదని చెప్పి దాటవేదిన ఎదురుతూ ఉండి ఈ కేసు కూడా ఇప్పటి నుంచి 23 మార్చి వరకు వాయిదా పడ్డది. అంటే రానున్న కాలంలో కూడా ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ సమస్య పరిష్కారం కాదు. ఆయన ముఖ్యమంత్రి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాతనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. మాతో చేత కాదు, మేము చేయలేమని చెప్పేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి ఈరోజు రాజశేఖర రెడ్డి ఉన్నట్టు నేను భావిస్తున్నాను. ప్రభుత్వానికి అంటే కూడా ఇలాంటి వ్యక్తులు అంటే మేము గ్రహించలేకపోయినాం. తెలంగాణ ప్రాంతం పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరి, ఇంత నిర్లిప్తత వైఖరి, ఈ ప్రజల పట్ల ఆయనకున్నటువంటి
వైఖరిని మేము మొదటగా గుర్తించలేందుకు తప్పనిసరిగా బాధపడుతున్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రజల్ని ఇంత కించపరుస్తారని, ఇంత అవమానపరుస్తారని, ఇంత నిర్లక్ష్య వైఖరితోనే ఉంటారని చెప్పి మాకు మొదలు తెలిస్తే ఆయన మొహం కూడా చూడకపోదు.